గైస్ ముందే చెప్పేస్తున్నా, శంకర్ గారి ఫ్యాన్స్ కానీ ఆర్సీ అన్న ఫ్యాన్స్ కానీ ఈ వీడియోని మాత్రం అస్సలు చూడొద్దు. ఎందుకంటే రామచ్చా మచ్చా సాంగ్ విన్న తర్వాత ఆర్సీ అన్న వీరాభిమానిగా కాకపోయినా ఆర్సీ అన్న అభిమానిగా నాకేమనిపించింది, అసలు నా మనసులో ఏముంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో బయటికి కక్కేయడం అయితే జరిగింది. సో మళ్ళీ చెప్తున్నా, శంకర్ గారి ఫ్యాన్స్ కానీ ఆర్సీ అన్న ఫ్యాన్స్ కానీ ఈ వీడియోని మాత్రం అస్సలు చూడొద్దు, ఓకేనా. ఈరోజు సాయంత్రం కరెక్ట్గా 4:05 అనుకుంటా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ నుంచి రామచ్చా మచ్చా అనే సెకండ్ సింగిల్ అయితే వచ్చింది. అయితే ఆ సింగిల్ని విన్నప్పుడు అండ్ ఆ లిరికల్ వీడియోలో విజువల్స్ని చూసినప్పుడు నిజంగా చెప్తున్నా, నాకైతే ఈ గేమ్ చేంజర్ మూవీ కూడా మన శంకర్ గారు రీసెంట్గా డైరెక్ట్ చేసిన ఇండియన్ 2 మూవీలా గాల్లో కలిసిపోతుందేమో అని అయితే అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు మాత్రమే కాదండి బాబు, చాలామందికి ఇలానే అనిపించింది. కావాలంటే కామెంట్స్ డిస్ప్లే చేస్తా చూడండి. ఒకప్పుడు శంకర్ గారి మూవీస్ అన్నా అండ్ ఆ మూవీస్ నుంచి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ అన్నా కొద్దిగా రెస్పెక్ట్ ఉండేది అండ్ వాటిని చూడాలన్న ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఈ గేమ్ చేంజర్ మూవీ నుంచి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ని చూస్తున్నప్పుడు, మెయిన్గా ఆ సాంగ్స్ని వింటున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, మన శంకర్ గారు అండ్ తమన్ గారు వీళ్ళిద్దరూ కలిసి గేమ్ చేంజర్ అనే ఆయుధాల బాక్స్ నుంచి సాంగ్స్ అనే ఆయుధాలని తీసి ఆడియన్స్ అనే అమాయక ప్రజల్ని పొడిచి 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 చంపేయాలని ప్లాన్ చేస్తున్నారేమో అని అయితే అనిపిస్తుంది. కాకపోతే ఏంటండి, అన్ననంటే అన్నాడంటారు కానీ, పోనీ ఈ మూవీ టీం వాళ్ళు అన్నట్టు ఇది మాస్ సాంగ్ కాదు, అలాగని మెలోడీ సాంగ్ కాదు, ఎంతకు బొద్దిగా సిచ్యువేషనల్ సాంగ్ అయినా సరే డెబ్యూ హీరో మూవీలో సాంగ్లా మెయిన్గా ఆ విజువల్స్ ఏంటండి, ఆ మ్యూజిక్ కంపోజిషన్ ఏంటండి, ఆ కొరియోగ్రఫీ ఏంటండి, చెప్పడం మర్చిపోయాను. కొంతమంది మహానుభావులు అంటుంటే విన్నాను, మన తమన్ గారేమో ఈ రచ్చా రచ్చా సాంగ్ని సారీ ఈ రామచ్చా మచ్చా సాంగ్ని రభసా మూవీలో ఒక సాంగ్ నుంచి కాపీ చేశారు అని అయితే అంటున్నారు. ఆ పాపం పుణ్యం అంతా కూడా ఆ దేవుడికే తెలియాలా. లాస్ట్గా ఏంటంటే గైస్, అఫ్ కోర్స్ మన తమన్ గారు సామాజ వర్గం అలాంటి బ్లాక్ బస్టర్స్ని మన ఆడియన్స్కి చాలానే ఇచ్చారనుకోండి. అది పక్కన పెట్టేసినట్లయితే ఈ గేమ్ చేంజర్ మూవీని మన తమన్ గారికి ఇచ్చారు అన్నప్పుడే అనుకున్నా, ఈ మూవీలో సాంగ్స్ వచ్చి గోవిందా గోవిందా అని నేను అనుకున్నట్టుగానే అవుతుంది అనుకోండి. అయితే ఈ రచ్చా రచ్చా సాంగ్ పై దీని అమ్మ జీవితం, సారీ గైస్, ఈ రామచ్చా మచ్చా సాంగ్ పై మీ ఒపీనియన్ ఏంటో, ఐ మీన్ ఈ సాంగ్ మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.